ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనకు భారత పౌరులుగా సామాజిక స్పృహ అనేది కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఎలక్షన్లు జరిగాయి, చక్కగా రిజల్ట్ కూడా వచ్చేసింది. మరి ఈ రిజల్ట్ గురించి మనం కూడా కొంత ఆలోచిస్తాం కదా, మాట్లాడుకుంటాం. అదేదో మీతో మాట్లాడదామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అంటే ఎవరైనా అంతే కదా. ఇప్పుడు కొంతమంది ఒక పార్టీకి ఇస్తారు, కొంతమంది ఒక పార్టీకి ఇస్తారు. వాళ్ళు ఓటేసిన వాళ్ళు గెలిస్తే వాళ్ళు సంతోషపడతారు. కొంతమంది ఏమో ఎవరు గెలిస్తే ఏంటి, మాకు పైసలు ఇచ్చారు, మేము ఓటేసాము, అయిపోయింది, ఎలక్షన్ల పండగ చేసుకున్నారు. కొంతమంది పల్లెటూర్లలో డబ్బులు పంచినప్పుడు వాళ్ళకు గెలిచే వ్యక్తి ఎవరు, ఓడే వ్యక్తి ఎవరు అవసరం లేదు. వాళ్ళకి ఎవరు డబ్బులు తెచ్చి ఇచ్చారో, ఎవరికి ఓటేసామో అది కూడా తెలియదు పాపం. అంత అజ్ఞానం వాళ్ళు, అలా ఉన్నారు. మరి కొంతమంది ఏమో వాళ్ళు మంచి వ్యక్తులా చెడ్డ వ్యక్తులా అనేది కాదు, వాళ్ళ సామాజిక అంటే వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళైతే సరిపోతుంది. కొంతమంది భయపడి వేశారు, కొంతమంది భక్తితో వేశారు, కొంతమంది ఇతరులు గెలవకూడదు అనే ఉద్దేశంగా వేరే వాళ్ళు మంచి వ్యక్తులు అయినా కాకపోయినా కూడా వాళ్ళకు ఓటేసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎన్నో రకాలు ఉంటాయి. ఒక మనిషి గెలిచాడు ఓడాడు అనేవి రెండే ఉంటాయి, కనబడతాయి బయటకు. కానీ వీటికి రీజన్స్ మాత్రము చాలా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి మీద మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఇప్పుడు టీఆర్ఎస్ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్ వచ్చేసింది, అంతే కదండి. అట్లా అనుకోకుండా కూడా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. కొన్ని వాళ్ళు నిజంగానే జెన్యూన్గా కష్టపడి చేసిన వాటి వల్ల కూడా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మనకు మన ప్రాంతంలో విషయాలను మనము ఎక్కువ గమనిస్తూ ఉంటాము, పేపర్ ద్వారా వేరే వార్తలు కూడా వింటూ ఉంటాము. అయినప్పటికీ మనం ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎందుకు ఓడారు, అసలు ఏంటి అంటే చూడండి. మనకి మన తెలుగు రాష్ట్రాలు మనం పట్టించుకుంటాం, ఎవరు గెలిచారు, వాళ్ళు గెలిచారా, వీళ్ళు గెలిచారా అని. అలాగే కేంద్రంలో ఎవరు గెలిచారా అనేది మనం చూసుకుంటాము. అయితే మరి మనకి ఈసారి ఇంకా కొత్తగా మన మాధవీలత గారు చూడండి, మన మాధవీలత గారు గెలిచారా ఓడారా అంటే ఓడిపోయారు అంటారు, కానీ గెలిచిందనే చెప్పుకోవాలండి మనము. ఎందుకు అంటే మాధవీలత గారు అంటే ఎన్నడూ ఒక గుడికి వెళ్ళని వ్యక్తులు, కనీసము ఓటర్ని పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి తను ప్రచారం చేసుకునే స్థితికి దిగజారిపోయిండు. అసలు ఓవైసీ అంటే ఆయనకే పడిపోతాయి ఓట్లు అన్న ధీమాతోని ఇన్ని సంవత్సరాలుగా గెలుస్తున్న వ్యక్తి మరి ఈసారి ఇంటింటికి వెళ్ళి, తర్వాత ఎన్నడూ వెళ్ళని ఆయన శివ స్తోత్రాలు చదివి ఆయన నోటితోని మరి గుడులకు వెళ్ళి పులదండలు వేసుకొని, మరి బ్రాహ్మణులతోని ఆశీర్వాదాలు తీసుకొని, అందరితోని కలిసి అన్ని ప్రదేశాలలో వెళ్ళి ఓటు వేయమని అడిగే పరిస్థితికి ఎందుకు మారిండండి? బికాజ్ ఆఫ్ ఓన్లీ మాధవి లత, అంతే కదా. మరి ఆ స్థాయికి వచ్చి గెలిచాడు. మరి ఎందుకు గెలిచాడు? ఇప్పుడైనా కూడా ఆ స్థాయికి వచ్చి కూడా ఎందుకు గెలిచాడు అంటే ఒకే ఒక రీజన్, వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి ఎవరికి వెయ్యరు. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎంత హెల్ప్ చేసినా ఏం చేసినా కూడా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ముస్లింలకే వేస్తారు. ముస్లిం లేకుంటే వేరే వాళ్ళకి వేస్తారు, కానీ ముస్లిం ఉంటే ముస్లింకే వేస్తారు. అది ఇప్పుడు రుజువైపోయింది కదా.
మరి మన తెలివి ఏమైపోయింది? మన హిందువులు ఇంతమంది ఉండి కూడా మన హిందువుల తెలివి ఏముంది? మన వాళ్ళందరూ మనకేయకుండా వేరే వాళ్ళకి కూడా వేసేస్తారు. అది మనము గమనించాలి. ఈ ఎలక్షన్తోనైనా కనీసము ఆ విషయాన్ని గమనించాలి. ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఆమెకు ఇప్పుడు ఏముంది, ఏదైనా ప్రారంభమైంది అని అంటే దానికి అంతం అనేది ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం బెటర్ లక్, దాంట్లో ఏం పోయేదేం లేదు. కానీ అతనిలో మాత్రం మార్పు వచ్చింది. నార్మల్గా నేను ఎప్పటిలా ఉంటే గెలవడం కష్టము, కాబట్టి నా యాటిట్యూడ్ మార్చుకోవాలి అనే తెలుసుకోగలిగిండు. అది ఇంపార్టెంట్ కదా. కాబట్టి మాధవీలత గారే గెలిచారు. ఆమెకు నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా, ఆవిడ ఎక్కడున్నా కూడా. అయితే మరి ఇంకా పెద్ద విషయాలకు వెళ్తే పక్క రాష్ట్రంలో అయితే చూడండి, దేవుడితో పెట్టుకుంటే ఎవరు అవుతారండి? దేవుడు ఉన్నాడా, ఏం చేస్తాడు అంటారు. ఏం చేసిండు? తీసి నేలకేసి కొట్టిండు. ఇప్పుడు మొత్తుకుంటే ఏం వస్తుంది? ఏదైనా కూడా శిశుపాలుడికి కూడా 100 తప్పులు చేసే వరకు లెక్క పెట్టి చూసుకున్నాడు. 100 తప్పులు చేసిన తర్వాతనే వినకపోతేనే అప్పుడు శిక్షించాడు. అవకాశం ఇస్తాడు బాగుపడడానికి, ఇచ్చాడు. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఛాన్స్ ఇచ్చాడు. ఇంతకుముందు మనకు చంద్రబాబు గారు కూడా మంచిగా 1000 కాళ్ళ మండపాన్ని తొలగించడం అట్లాంటివి జరిగినాయి. అక్కడ జరిగి అలిపిరి దగ్గర పెద్ద ప్రమాదం కూడా జరిగింది. మరి ఆ వెంకటేశ్వరుడి దగ్గర అపచారం చేసిన వాళ్లకు ఎలా ఉంటుందండి? 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ తను పార్టీలోకి రావాలి, అధికారంలోకి రావాలండి. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చక్కగా మన ధర్మానికి సంబంధించి మన దేవాలయాలను సంరక్షించడం, మన ధర్మాన్ని సంరక్షించడానికి నడుం కట్టుకొని కంకణం కట్టుకొని ముందుకు రావాలి. చక్కగా అందరినీ బాగా చూడాలి, చూడొద్దనట్లేదు. కానీ మన వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే వదిలేసి వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు కదా. దాన్ని గమనించి నడుచుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అండి. మీకు కూడా నా యొక్క శుభాకాంక్షలు. అయితే ఇంకా ముఖ్యమైనది ఏంటిది అంటే, మనం రామ మందిరం కట్టుకున్నాము, అయోధ్య కట్టుకున్నాము. బీజేపీ అంటే మొత్తం హిందుత్వ పార్టీ కాబట్టి దేవుళ్ళు గుళ్ళు అన్నీ మంచిగా చేసిండు. మరి ఇన్ని చేసినా కూడా పాపం ధ్యానం చేసినా కూడా మోడీకేమో సీట్లు రాలేవు. ఆయన బాధలో ఉన్నాడు. మరి ఇంకొకళ్ళు సపోర్ట్ ఇస్తే కానీ ఆయన నెరవేర్చలేకపోతాడు, ప్రధానమంత్రిగా ఉండలేకపోతాడు అని ఈ విధంగా ఒక్కొక్కళ్ళండి ఎంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తూ ఉన్నారు అందరూ కూడా. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? మరి ఒక్క వ్యక్తిని ఓడించడం కోసము ఒక 100 మంది 100 రకాలుగా ప్రయత్నం చేసి 2024 అని ఎన్నో రోజుల నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తూ ఉన్నప్పటికీ అవన్నిటినీ ఛేదించుకుంటూ చక్కగా పవిత్రంగా ఆయన మళ్ళీ తన స్థానాన్ని నిలుపుకోగలిగాడు. అదే అండి గొప్పతనము. మరి రామాయణంలో సీతాదేవి అగ్ని పునీతైంది, అగ్నిలో అగ్ని ప్రవేశం చేసి తను పవిత్రతను నిరూపించుకుంది. అట్లా ఇప్పుడు మోడీ గారు కూడా తన పవిత్రతను నిరూపించుకున్నారు. తను దేశానికి చక్కగా భారతదేశానికి ఏది అవసరమో దాన్ని చేస్తున్నారు, ధర్మబద్ధంగా ఉన్నారు. కాబట్టే తను నిలబడగలిగినరు. ఇంతమంది ఆయనని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినా కూడా తను చక్కగా తన వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకున్నారు. భారతదేశంలో 3వ సారి ప్రధానిగా
రాబోతున్నారు. రాబోతున్నారేంటి, వచ్చేసిండ్రు ఆల్రెడీ. కాబట్టి ఇవన్నీ పైన పడిరాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి. ఇప్పుడు హిందుత్వం గురించి హిందూ దేశం అయ్యుండి, హిందువులయ్యుండి ఎవరి గురించో ఏమో చేయలేదు అని కొట్లాడతారు. మీ ఇంటి పక్కన మీ అమ్మకు అన్యాయం జరిగితే మీ అమ్మ గురించి మాట్లాడతారా? మీరు పక్కన ఎవరి గురించో ఎవరమ్మ గురించో మాట్లాడతారా? మీ భరతమాతకు ఇంత అన్యాయం చేసిన వాళ్ళు ఇప్పటికీ అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ కోసం వీళ్ళు పోరాడుతూ ఉన్నారు అంటే అందులో ఎంత వరకు అది సమంజసం? అది వాళ్ళు ఇప్పుడన్నా తెలుసుకోవాలి. ఏదైనా మంచి వ్యక్తిత్వం ఓకే, కాబట్టి కొన్ని తగ్గిపోయినాయి, ఇది కూడా తెలుసుకోవాలి. మరి రామాలయము, మరి ముస్లిమ్స్ అందరూ ఒక్కటయ్యి మనము ఒక్క ఓటు కూడా హిందువులకు వేయకూడదు అని డిసైడ్ అయినరు కాబట్టి కొన్ని సీట్లు తక్కువ వచ్చినాయి. మరి ఆ పట్టుదల మనకెందుకు ఉండదండి? మన వాళ్ళకి ఎందుకు వేసిండ్రు ఓట్లు? మనం కూడా తెలుసుకోవాలి. ఈసారి ఎలక్షన్ అయితే డూడు బస అన్నలాగా పోయి వేయద్దు. ఎవరు మన వాళ్ళు ఉన్నారో మన వాళ్ళని గెలిపించుకోవాలి, మన వాళ్ళతో మెడలు వంచి పని చేయించుకోవాలి. అది మనం చేయాల్సింది. మనము ఓటేసి స్వచ్ఛందంగా గెలిపించినప్పుడు వాళ్ళు చేయకపోతే వాళ్ళతో మనం పని చేయించుకోవాలి. మనకు ఏది అవసరమో మన అభివృద్ధికి. ఏదో కొంతమందికి అవసరమైన పనులు చేయడానికి కాదు కదా వీళ్ళు రాజకీయాలు చేసేది, గవర్నమెంట్ ఫామ్ చేసేది. కాబట్టి వాళ్ళు చెయ్యలేదు అనడం కూడా తప్పే. వాళ్ళు చేయకపోతే వాళ్ళు మనకు ఓటర్లకు సేవకులు, ప్రజలకు సేవకులు వాళ్ళు. కాబట్టి వాళ్ళతోని పని చేయించుకోవాల్సిన అధికారము, హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. వాళ్ళు మన వాళ్ళనే గెలిపించుకొని మన వాళ్ళతోని మనము పనులు చేయించుకోవాలి అనే విషయాన్ని అందరూ ఆలోచించాలి. ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇంత నిండా మునిగిపోతూ ఉంటే కూడా ఇంకా వేరే ఎవరో మనకు సహాయం చేస్తున్నారు, వాళ్ళు చాలా మంచోళ్ళు, అటు వెళ్దామా ఇటు వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. మరి నీకు ఏదన్నా ఇబ్బంది కలిగితే ఏమంటావు? అమ్మ అనే పిలుస్తావు, రామ అనే అంటావు కష్టం రాగానే. దాన్నైతే మారవు కదా. మరి ఈ కష్టాన్ని గట్టెక్కడానికి అంత కట్టర్ ముస్లిం అయి ఉండి ఆయన శివాష్టకం చదివిండు, శివస్తోత్రాలు చదివిండు, మన ఆలయాలకు వెళ్ళి దండం పెట్టుకున్నాడు. అంటే గెలవడం కోసము వాళ్ళు వేరేవి కూడా చేసిండ్రు. మరి మన వాళ్ళు ఏంటండి, మన వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని గెలవడం కోసం మొక్కుతారు. ఇట్లా ఉన్నారు మన వాళ్ళు. ఇప్పుడు మోడీ గారి తక్కువ వచ్చినాయి అంటే ఎంత ఆనందం ఉంది. ఒక్కొక్కళ్ళేమో సీట్లు తక్కువ వచ్చినాయి, వాళ్ళు గెలవకపోయినా కూడా మోడీకి తక్కువ వచ్చినాయి సీట్లు అని ఆనందపడుతున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏమో వాళ్లకు వాళ్లకు అంత మెజారిటీ రాకపోయినా కూడా మోడీకి రాలేదు కాబట్టి అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే మన అంతా ఎట్లా ఉంది చూడండి మైండ్. మనకు లేకున్నా మనకు రాలేదని బాధపడాలి, మనము ఈక్వల్ కాలేదు అని బాధపడాలి. లేదు అంటే మనకు పెరిగినాయి అని ఆనందపడాలి. కానీ ఎదుటోళ్ళకు రాలేవు అని ఆనందపడుతున్నారు. అంటే ఎంత పైశాచికం అది, ఎంత ఎటువంటి ఆనందం చెప్పండి. అది మంచి ఆనందం అంటారా? ఇట్లా ఉందండి సమాజము. కాబట్టి ఏది ఏమైనప్పటికీ చక్కగా మనకి మంచి ప్రధానిగా మోదీ గారు మూడోసారి హ్యాట్రిక్ కొట్టి మూడోసారి ప్రధానిగా రాబోతున్న ఈ శుభ సందర్భంలో మనందరము ఈ విషయాలను ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయినారు కాబట్టి వీటిని విశ్లేషించుకొని రాబోయే ఎలక్షన్ వరకన్నా మన వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. మన ధర్మం పట్ల వాళ్లకు అవగాహన కల్పించాలి. మన వాళ్ళు గెలిస్తే మనకు బలం ఉంటుంది.
అన్న విషయం వాళ్ళకి తెలియాలి. తెలిస్తే అప్పుడు ఇటువంటి తగ్గిపోతాయి. మనము మన దేశంలో మన వాళ్ళే ఫ్రీగా ఉండలేని పరిస్థితి నుండి చక్కగా ఆనందంగా ఉండగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందరూ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఎప్పుడైనా అంతేనండి. ఎలక్షన్లో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడుతూ ఉంటారు. అది సహజమైన విషయం కాబట్టి దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ముఖ్యంగా ఆలోచించేది ఏంటి, మన సమాజం బాగుండాలి, మన ధర్మం నిలబడాలి, మనము ఎప్పుడు క్షేమంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. అది మనం కోరుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు అనే వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. అంతేగాని వాళ్లకు వీళ్లకు సపోర్ట్ ఇచ్చి వేరే దేశాలను వాళ్ళను మనం ఇది దండయాత్రలకు తీసుకొచ్చే వాళ్ళం కాదు. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరవాలి హిందువులందరూ. జై హింద్, జై భారత్, స్వస్తి, జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.